నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు కమలనాథుల సంబరాలు క్రమశిక్షణ పేరుతో విద్యార్థులకి నరకం ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే వరద బాధితులకు అండగా ఆపన్న హస్తాలు ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు విశ్వకర్మ యోజన ప్రత్యేక పథకంపై వివరణ ఇచ్చిన కలెక్టర్ ఇక వివరాలు చూస్తే చిత్తూరు జిల్లాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పలుచోట్ల ఘనంగా నిర్వహించారు। ఈ వేడుకలలో బీజేపీ నేతలతో పాటు పలువురు కూటమి సభ్యులు పాల్గొన్నారు। కేక్లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో చిత్తూరు జిల్లా ఎంపీ దగ్గు మూలప్రసాద్ నాగయ్య విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు। నరేంద్ర మోడీ స్ఫూర్తితో విద్యార్థులు పై చదువులు చదివి భవిష్యత్తులో ప్రజలకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగించి 10 మందికి సేవాభావంతో ఆదర్శంగా ఉండాలి అని చిత్తూరు జిల్లా ఎంపీ దగ్గుల ప్రసాద్ విద్యార్థులకు తెలియజేశారు। చిత్తూరు జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు। కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు। చిత్తూరు నగర ప్రజలకు పూల చెట్లను అందజేసి జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి చెందిందన్నారు। ప్రజల కోసం దేశం కోసం ఆలోచన చేసే మోదీ నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు। చిత్తూరు 37వ డివిజన్ ఇన్ఛార్జ్ షణ్ముగం ఆధ్వర్యంలో తులసి మొక్కలు రకరకాల పూల మొక్కలను నగర ప్రజలకు అందజేశారు। విశ్వనాయకుడు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముగం గారి ఆధ్వర్యంలో ఇక్కడ చెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు నరేంద్ర మోడీ గారి 74వ జయంతి సందర్భంగా ఏదైతే మోడీ గారు ఆదేశించారో కేకులు కట్ చేయడం కానీ టపాసులు కాల్చడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి వారు ఆదేశించడం జరిగింది। చెట్లు నాటడం కావచ్చు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, అన్నదానం కార్యక్రమం కావచ్చు, పాలు పళ్ళు రోగులు పంపిణీ చేయించగా కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలని సేవా కార్యక్రమాలను ప్రజలకు అందించమని వారు ఆదేశించడం జరిగింది। అందులో భాగంగా ఈ 17వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగా ఈ రోజు చిత్తూరు సెంట్రల్ మండలంలో మండలాధ్యక్షుడు షణ్ముగం గారి ఆధ్వర్యంలో చెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నాం। ఇదే విధంగా ప్రతి ఒక్కరూ తమ బర్త్డే రోజు పుట్టినరోజుల నాడు ఆడంబరాలకు పోకుండా ఆ ఖర్చుని పేద ప్రజల కోసం సమాజ హితం కోసం అందులో ప్రజలందరూ కూడా భాగస్వాములై కార్యకర్తలు సమరోత్సాహంతో పనిచేసి ప్రజలను భాగస్వాములు చేసి వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో కార్యరూపం చేయాలని ప్రజలందరూ కూడా కలిసి వచ్చి దేశ అభివృద్ధిలో పాల్గొంచుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా తరఫున అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చిత్తూరు నగర సెంట్రల్ పార్టీ తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం। కడప జిల్లా జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఉదయం 6 గంటల నుండి కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉండి కార్యకర్తల సమస్యలు తెలుసుకున్నారు। వారి సమస్యలు విని వారికి భరోసాను కల్పిస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా మైలవరం పెద్దముడియం జమ్మలమడుగు మండలాలకు చెందిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు తమ సమస్యలపైన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలకు వినతి పత్రాలు అందజేశారు। కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి అని నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండే బాధ్యత తనదే అని కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు। ఎంపీ గ్రాంట్స్ కింద రావాల్సిన కొన్ని పనులను కూడా నియోజకవర్గంలో చేపిస్తాము అని అవినాష్ రెడ్డి తెలిపారు। దైవిక వాస్తు శిల్పి విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి। విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరై భగవాన్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। భగవాన్ విశ్వకర్మ విశ్వ సృష్టికర్త అన్నారు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్। అత్యంత ప్రాధాన్యత ఉండబట్టే విశ్వకర్మ జయంతిని ప్రభుత్వ పండుగగా రాష్ట్ర
ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. విశ్వకర్మ పేరుతో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ పథకాన్ని అర్హులందరికీ వర్తింపచేస్తాము అని అన్నారు. అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు విశ్వకర్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో విశ్వకర్మ ఆరాధన అనాదిగా వస్తున్న ఆచారమని అన్నారు. ముఖ్యంగా పనిముట్లతో యంత్రాలతో వృత్తులు నిర్వహించేవారు విశ్వకర్మకు ప్రధాన ఆరాధకులని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో పారిశ్రామిక రంగంలో ఎంతో ముఖ్యమని, ఈ రంగానికి ఈ కార్మికులే మూలాధారమని జేసీ అన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం గురించి వివరించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి కె సందీప్ కుమార్, జిల్లా విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు కె ఆచారి, కన్వీనర్ టేకు సత్యనారాయణ, నాయకులు కె రాంబాబు, బి దేవుడు, టి మోహన్ రావు, ఏ నాగభూషణ్ రావు, బి సాంబమూర్తి మాట్లాడుతూ భగవాన్ విశ్వకర్మ ప్రాముఖ్యతను వివరించారు. అసోసియేషన్ల ప్రతినిధులు ఈ సందర్భంగా తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్డి అనిత, జేడీఏ విటి రామారావు, సర్వే ఏడి త్రివిక్రరావు, బీసీ సహకార సొసైటీ ఈడీ పెంటోజీరావు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర బ్యాండ్ మేళ తాళాలు డీజే చప్పుల మధ్య ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కొలువుదీరిన గణనాథుడికి జిల్లా కలెక్టర్ రాజాశిష, జిల్లా ఎస్పీ గౌసాలం, ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి పాటల మధ్య చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. ఆ తర్వాత ముఖ్య అతిథులు నిమజ్జన శోభాయాత్రని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు శాంతి సామరస్యంగా ఉంటూ పండుగలను జరుపుకుంటున్నారని కొనియాడారు. ఈ గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి అని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని, ఇక్కడ అనుభవం ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు ఉపయోగపడుతుందని అన్నారు. తీసుకొని మంచి ప్రశాంతంగా వాతావరణంలో ఈరోజు ర్యాలీ జరుపుకోవాలి. అందరూ కూడా మాకు ఉత్సవ కమిటీ సభ్యురాలు కూడా అందరూ చాలా సహకరించారు. ప్రతి ఒక్క మాటలో కూడా వారు కూడా మాకు సూచన అసలు, ఎందుకంటే ఇంతకుముందు అది ఇప్పుడు ఇంతకుముందు మెదక్లో కూడా నేను అట్లా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాము, కానీ ఎంత పెద్ద ఎత్తున అక్కడ జరగలేదు. అంటే ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో, ఆదిలాబాద్ జిల్లాలో ఒక చరిత్ర ఉంది. ఇంత పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం కానీ గణేష్ పండుగ జరుపుకుంటున్నాం అంటే చాలా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ మీ అందరితో తెలుసుకొని, మీ అందరితో కూడా సమన్వయం చేసుకొని, నేర్చుకొని మాకు ఫ్యూచర్ లో కూడా ఎక్కడైనా ఇట్లా మంచి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా మాకు ఏమైనా సూచన ఉన్నా కూడా ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ సాల్వ్ చేయండి, అట్లా మంచిగా కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి కూడా మీరు అందరూ కూడా సహకరించారు. ఈ రోజు కూడా అట్లానే ఆ స్ఫూర్తిలో మనం మంచిగా జరుపుకోవాలి. అందరూ అధికారులు కానీ ప్రజాపతులు కానీ ముఖ్యంగా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు మాకు పిలిపించేందుకు హనుమంతులు గారు వారి మొత్తం టీంకి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ ఒక్కసారి ప్రతి ఒక్కరికి గణేష్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకోవాలి. ప్రధానమంత్రి ఆయోజన పథకంలో మంజూరై నిర్మాణం పూర్తి చేసిన నూతన గృహాలను ప్రారంభించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం శివాపురం సమీపంలో ప్రధానమంత్రి ఆయోజన పథకం కింద బడుగు బలహీన వర్గాలకు నూతన గృహాల కోసం స్థలాన్ని కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ పథకం కింద లబ్ధిదారులు ప్రభుత్వ సహకారంతో పూర్తి చేసుకున్న నూతన గృహాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మన పరిసరాలు బాగుంటే మనం బాగుంటాం అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి సూచన మేరకు మడకశిర నియోజకవర్గంలోని ప్రజలందరూ మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని తెలిపారు. దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహలో. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని మూడెప్ప సర్కిల్ వద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ దేశంలో పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ప్రధానమంత్రి మోడీదే అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, పట్టణ అధ్యక్షులు మఠంబాబు, అడప మల్లికారాణి, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే విద్యపై ఏకాగ్రత కలుగుతుందని, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. పిల్లలు ఎంత తింటే అంత పెట్టాలి అని, వయసుకు తగ్గ ఎత్తు బరువు ఉండాలి అని, తరగతిలో ఎక్కువ మంది పిల్లలు బరువు తక్కువగా కనపడుతున్నారని అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జామి మండలం కుమరాం కేజీబీవీ పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలి అని, అవసరమైతే డబుల్ రేషన్ తీసుకోవాలి అని, మరో 4 నెలల తర్వాత వస్తాను, అందరూ బరువు పెరగాలి అని తెలిపారు. బరువు పెరిగి బలంగా ఉండాలి అని, అప్పుడే వ్యాధులను తట్టుకునే శక్తి కలుగుతుందని అన్నారు. దీని ఆవశ్యకత ఎందుకు మనం దీన్ని పాటించాలి, ఎందుకు చేసుకోవాలన్న విషయం మీద మీకు ఆల్రెడీ పూర్తిగా అవగాహన ఉంది. కానీ కొత్తగా మీకు నేను అవగాహన కావాల్సిన అవసరం లేదు. అదే ఒకటి విషయం ఏంటంటే, చదువుకున్న పిల్లలు చిన్నపిల్లల వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవి ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్న దాని మీద మనం పూర్తి అవగాహన ఉండవలసిన అవసరం ఉంది. అందుకని ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉంటేనే మీ కాన్సన్ట్రేషన్ చదువు మీద ఉంది. కాన్సన్ట్రేషన్ చదువు మీద ఉండాలి అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేకుండా మనం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేము. సో ముందు మనం ఆరోగ్యం మీద శ్రద్ధ మీరు పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఏంటంటే చిన్న ఇంకా చెప్పారు, చేతులు పడుకోవాలి, శుభ్రంగా ఉండాలి, మట్టిలో ఆడకూడదు, ఇటువంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తే దాదాపుగా మెజారిటీ శాతం మనం అనారోగ్యాన్ని దూరంగా పెట్టే అవకాశం ఉంది. ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఇంకో విషయం నేను గమనించాలి, దీనికి సంబంధించిన రాకపోవచ్చు కానీ కొన్న చాలా మంది ఎంతమంది విషయం దేశవ్యాప్తంగా నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న స్వచ్ఛతే సేవ పక్షోత్సవాలు ప్రజల భాగస్వామ్యంతో మంగళవారం జిల్లాలో అన్ని గ్రామాలు, పట్టణాలలో ప్రారంభమయ్యాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరం మధ్యలో ఉన్న చారిత్రక అయ్యకోనేరు శుద్ధి చేసే కార్యక్రమంతో జిల్లాలో స్వచ్ఛతే సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగర శాసన సభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదితి విజయలక్ష్మి గజపతిరాజు స్వయంగా చెరువు పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, అధికారులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లాకు చెందిన మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో చెరువులో పూడుకుపోయిన వ్యర్థాల తొలగింపును చేపట్టారు. చెరువు గట్టు చుట్టూ 5,000 మంది విద్యార్థులు, రెడ్ క్రాస్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులంతా అతిపెద్ద మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అదితి గజపతి మానవహారంలో పాల్గొని అందరితో పర్యావరణాన్ని కాపాడుతామని, వారంలో 2 గంటలు, ఏడాదిలో 100 గంటలు పర్యావరణ పరిశుభ్రత కోసం తన సమయాన్ని కేటాయిస్తాను అని ప్రతిజ్ఞ చేయించారు. చెరువు గట్టు చుట్టూ ఎమ్మెల్యే అదితి కాలినడకన పర్యటించి మానవహారంలో పాల్గొన్న విద్యార్థులందరికీ అభినందించారు. విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అదితి గజపతి ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛత కార్యక్రమం ప్రతి ఒక్కరికి దైనందిన కార్యక్రమంగా మారాల్సి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్నారు. ముఖ్యంగా మన భావి తరాల వారికి స్వచ్ఛతను ఒక అలవాటుగా చేయవలసి ఉందన్నారు. స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన జాతిపితను స్మరించుకోవడమే అవుతుందన్నారు. మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ పి నల్లనయ్య, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే విజయనగరం ప్రజలందరికీ, కార్పొరేటర్స్ కి, అలాగే ప్రజలందరికీ, పిల్లలు కూడా వచ్చారు. పిల్లలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనం ఈరోజు స్వచ్ఛతా హీ సేవ అనే ప్రోగ్రాం ఈరోజు 17 సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టి అక్టోబర్ 2వ తారీఖు వరకు మనం ప్రతిరోజు తీసుకువెళ్తా ఉంటాం. అంటే ఈ ప్రత్యేకంగా ఈ టైం అనేది ఎందుకు ఇచ్చారంటే దీని మీద ఫోకస్ పెట్టడానికి అనేది, అలాగే మన మహాత్మా గాంధీ గారిని గుర్తించడానికి అనేది ఈ టైం పెట్టాలి. కానీ మనం ప్రతిరోజు కూడా మనం స్వచ్ఛతా హీ సేవ అనేది మనం చేసుకుంటా ఉండాలి. ఈ స్వచ్ఛతా హీ సేవ అనేది ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ గారిని గుర్తించి
మళ్ళీ మన ప్రజలందరికీ భారతదేశంలో అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్ పిల్లలు కూడా ఇది వాళ్ళలో వాళ్ళు రోజువారీ కార్యక్రమంగా వాళ్ళు రోజు చేసుకుంటూ వాళ్ళలో అది ఇంబైబ్ అయ్యి ప్రతిరోజు చేసుకుంటూ ఈ కార్యక్రమం వాళ్ళు స్వయంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో కూడా పిల్లల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేశాం. అయితే మనం చూస్తుంటే ఇంత పెద్ద మానవ హారం, మనం మానవ హారం ఎందుకు చేస్తున్నాం? చెయ్యి కలిపి ప్రతిరోజు కూడా మనం మన ఇల్లే కాకుండా మన విజయనగరమే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని కూడా పరిశుభ్రత చేయటానికి ఈ చెయ్యి అనేది మనం కలుపుతా ఉన్నాం. అలాగే మనం చూస్తుంటే ప్రతిరోజు మనం ఈ శుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎన్నో ఇల్నెసెస్, డిజీజెస్ ఇటువంటి అన్నీ కూడా మనం బాగా తగ్గించవచ్చు. అలాగే మన ఎన్వైరన్మెంట్ని చూస్తుంటే ప్లాస్టిక్స్తో నిండిపోయి ఎన్నో సమస్యలు మనం ఎదురిస్తూ వస్తున్నాం. అయితే ప్రత్యేకంగా ఫోకస్ అయితే మనం ప్లాస్టిక్ మీద పెట్టాలి. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ కవర్ మనం పారేసామనుకోండి, అది 100 సంవత్సరాల వరకు అది డిసింటిగ్రేట్ అవ్వదు. అయితే ప్రత్యేకంగా మనం జాగ్రత్తలు తీసుకొని మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఇటువంటి మంచి ప్రోగ్రాం అనేది ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మనం జరుపుతూ మన భారతదేశాన్ని స్వచ్ఛ భారత్ భాగంగా స్వచ్ఛతా హీ భారత్ అని మనం ప్రతిజ్ఞ చేసుకొని మనం అందరం కూడా ఇది ముందుకు తీసుకెళ్ళాలని అందరూ ప్రజల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరచర్ల వీరేష్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించారు. కురుపాం, బొబ్బిలి మరియు పార్వతీపురం ఎమ్మెల్యేలు తోయక జగదీశ్వరి, బేబీ నాయన, బోనెల విజయ్ చంద్ర మాట్లాడుతూ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కు దక్కుతుందని అన్నారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని, ప్రజలకు ఆయన చేసిన సేవలను వివరించారు. అనంతరం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వైరచర్ల ప్రదీప్ దేవ్, 5 మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందలూరులో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సిబిఎస్ఈ సిలబస్ ను రద్దు చేస్తున్నట్లు వైఎస్ జగన్ తప్పుడు ప్రచారం ఆపాలి అన్నారు. జగన్ విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఎటువంటి వసతులు కల్పించకుండా ఉపాధ్యాయులకు కనీసం శిక్షణ కూడా ఇవ్వకుండా సిబిఎస్ఈ సిలబస్ లో ప్రవేశపెట్టి విద్యార్థి జీవితాలతో చెలగాటమాడారని అన్నారు. ఈ సంవత్సరం 10వ తరగతిలో దాదాపు సిబిఎస్ఈ సిలబస్ లో 10వ తరగతి పరీక్ష రాయిపోతున్నారని, ఆ విద్యార్థులకు మోడల్ పరీక్షలు నిర్వహించగా దాదాపు 80% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఉపాధ్యాయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారన్నారు. లోకేష్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2024-25 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలను రాష్ట్ర బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించాలి అని గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సత్యానందరావు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామ పంచాయతీలో జరిగిన స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యానందరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం సత్యానందరావు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేశ్వరరావు, ఎంఈఓ హరిచంద్ర ప్రసాద్, బండారు బుల్లితాత, చీకట్ల అబ్బు, బండారు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. చిన్నమంద ఫౌండేషన్ వారు తమ దాతృత్వం చాటుకున్నారు. సుమారు 6 లక్షల విలువ గల నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, దుస్తులు పంపిణీకి సిద్ధం చేశారు. ఇవన్నీ విజయవాడ వరద బాధితులకు అందించనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం గంగవరం చిన్నమంద చర్చ్ ఆవరణలో
చిన్నమంద ఫౌండేషన్ చే పాస్టర్ సలాది జకరయ్య ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను సమకూర్చారు. విజయవాడలో 500 మంది వరద బాధితులకు 6 లక్షల విలువ గల నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, దుస్తులు పంపిణీకి విజయవాడ తరలిస్తున్నారు. నిత్యావసర వస్తువులను వాహనంలో విజయవాడ తరలించి వరద బాధితులకు సేవకుల ద్వారా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో చిన్నమంద అధ్యక్షులు పాస్టర్ సలాది జకరయ్య, పాస్టర్ అమ్మ ఎలిజబెత్, పరిమళ గ్రేస్ చిన్నమంద యూత్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ శ్రేష్టమైన పరిచయం చేయడం దేవుడు మాకు ఇచ్చిన ఆ దీక్షను బట్టి మేము సంతోషిస్తున్నాం. గత కాలంలో విజయవాడలో జరిగిన ఈ యొక్క ఫ్లడ్ యొక్క ప్రభావం వల్ల చాలా కుటుంబాలు ఇబ్బందులకు గురయ్యారు. అందులో భాగంగా మేము కూడా ఆ ప్రాంతాలకు ఒక 500 కుటుంబాలకి కొన్ని మెటీరియల్ తీసుకెళ్లాలని బట్టలు, బియ్యం, పప్పు ఐటమ్స్, పంచదార ఇలాంటి దగ్గర 27 రకాల ఐటమ్స్ మెటీరియల్ తీసుకెళ్తా ఉన్నాం. అది రేపే తీసుకెళ్ళడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. నేను నా ప్రాంతంలో ఉన్న కొంతమంది ప్రజలు అలాగే చిన్నమంద మినిస్ట్రీ ద్వారా చేస్తున్న పరిచయం బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. గతంలో కేరళలో అలా వైజాగ్లో కోవిడ్ టైంలో మేము కూడా కొన్ని పరిచయం చేస్తూ ఉన్నాం. ఈ స్వచ్ఛంద సేవ ద్వారా చేస్తున్న ఈ చిన్నమంద మినిస్ట్రీ ద్వారా చేస్తున్న పరిచయం బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఇది తీసుకున్న వారికి దీవెన, ఇస్తున్న వారికి ఆశీర్వాదం కలిగి ఉండాలని మేము ఆశిస్తూ ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఇలా మిమ్మల్ని కలవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము సంతోషిస్తూ ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాం. రంపచోడవరం బాలికల గురుకుల కళాశాల నందు ఇంటర్ విద్యార్థినులను వివిధ కారణాలతో సాకుగా చూపి క్రమశిక్షణ పేరుతో గుంజీలను తీయించి వేధించడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పరామర్శించారు. అనంతరం బాలికల గురుకుల కళాశాలను ఆమె సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రంపచోడవరం గురుకుల కళాశాల విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి. క్రమశిక్షణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాకతో ఐటీడీఏ పీఓ కట్ట సింహాచలం అక్కడికి చేరుకున్నారు. పీఓతో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడారు. క్రమశిక్షణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. అలాగే విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలి అన్నారు. అలాగే కళాశాలలో వాష్రూమ్, బాత్రూమ్స్, వాటర్ సదుపాయం వెంటనే కల్పించాలి అని తెలియజేశారు. ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి సూచించారు. 100 నుంచి 300 గుంజీలు తీయించడం వల్ల వాళ్ళకి కాల్ పెయిన్స్ వచ్చినాయని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయిన విషయం మాకు తెలిసింది. వెంటనే మొత్తం మా రంపచోడవరం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా వెళ్ళి ముందుగా హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులని పలకరించడం జరిగింది. వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు ఏంటంటే క్రమశిక్షణ పేరుతో చిన్న చిన్న విషయాలకి కూడా పిల్లల్ని ఏ రకంగా హింసిస్తున్నారనేది, అలాగే ఈ ఎవరైతే పిల్లలు చెప్తూ ఉన్నటువంటి ప్రిన్సిపాలు అలాగే పీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల చేత వాళ్ళ ఇంట్లో సొంత పనులు అంటే బట్టలు ఉతకడం కానివ్వండి, లేకపోతే ఇల్లు ఊడ్చడం కానివ్వండి, లేకపోతే అంట్లతో ఇటువంటి పనులు కూడా మాతో చేయించుకుంటూ ఉన్నారు. ఏదైనా చేయడానికి ఇబ్బంది కలిగించే ఆన్సర్ చెప్పినా కానీ కొడతా ఉన్నారు, పనిష్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి మేము పిల్లల్ని స్వయంగా చూడడం జరిగింది. నిజంగా ఏంటంటే వాళ్ళు కాళ్ళు అయితే నిజంగా వాచిపోయి ఉన్నాయండి. ముట్టుకుంటే కూడా వాళ్ళు అరుస్తున్నారు అమ్మ అని చెప్పేసి. అలా కొంతమంది పిల్లలు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళలో సికిల్ సెల్ ఎనిమియా పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే డైట్లో స్పెషల్ ఫుడ్ అయితే లేదు కానీ వాళ్ళకి రోజు పిల్లలతో పాటు ఎక్సర్సైజ్ చేయించడం, వాళ్ళు ఏదైనా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటే వాళ్ళని కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం, అలాగే వాళ్ళతో కూడా మేమే లేదని చెప్పేసి కూడా పిల్లలే చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఈ విషయం పీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ మీద చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం విధుల నుంచి ఆవిడని తప్పించడం జరిగింది. వైస్ ప్రిన్సిపాల్కి ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఛార్జ్ ఇస్తా ఉన్నారని చెప్పేసి పీఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు మా నియోజకవర్గంలో, మా గిరిజన నియోజకవర్గంలోనే, ఎందుకంటే పిల్లలకి బయటికి వెళ్ళి చదువుకునేది ఉండదు. అటువంటి పిల్లలందరికీ మంచి చదువులు అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇక్కడ ఇటువంటి ఆశ్రమ స్కూల్స్ లేకపోతే ఇటువంటి ఏపీఆర్ స్కూల్స్ పెట్టి ఇక్కడ పిల్లల భవిష్యత్తు వాళ్ళకి అప్పగిస్తూ ఉంటుంటే అటువంటి టీచర్లు వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకోవడం, పిల్లల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించడం అనేది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆ టీచర్ల పట్ల కానీ ఎవరైతే పిల్లల పట్ల ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారో ఆ టీచర్ల పట్ల, ప్రిన్సిపల్ పట్ల చర్యలు తీసుకునే వరకు కూడా దీన్ని మేమైతే వదిలిపెట్టే పరిస్థితి ఉందో. ఎందుకంటే గతంలో ఈరోజు మేము అధికారులు లేకపోవచ్చు, గతంలో మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం ఈరోజు చెప్పుకుంటూ ఉన్నారు పిల్లల చదువుల కోసం కానీ, పిల్లల ఆరోగ్యం కోసం కానీ,
పిల్లల భోజన విషయంలో కానీ వాళ్ళు తినే ఫుడ్ కూడా వాళ్ళకి బలమైన ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో పిల్లల గురించి, ఎందుకంటే ఈరోజు పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటే రేపు పొద్దున్న మంచి సమాజం నిర్మితమనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో, ఎంతో మంచి ఆలోచనతో గత 5 సంవత్సరాల కాలంలో కూడా, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లోని పిల్లలు స్కూల్లో ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లో మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో పిల్లలు ఈరోజు కనీసం ఫుడ్ కూడా సరిగా ఉండట్లేదు, సౌకర్యాలు సరిగా ఉండట్లేదు అని చెప్పేసి ఎంతమంది పిల్లలు రోడ్డు ఎక్కారో మనం చూస్తూ ఉన్నాం. గత 5 ఏళ్లలో జరగలేనటువంటి ఎన్నో పనులని ఈ 4 నెలల కాలంలోనే మనం చూస్తూ ఉన్నాము. పిల్లలకు సరైన ఫుడ్ ఉండడం లేదు, సరైనటువంటి చదువు ఉండడం లేదు, సరైనటువంటి బాధ్యత ఉండడం లేదు, అటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఏదైతే మన ప్రభుత్వాలు అధికారులు ఉండగా పిల్లలు సేఫ్గా ఉండాలనే ఉద్దేశం చూస్తామని ఈరోజు మేము అధికారులు లేకపోవచ్చు, కానీ పిల్లలకు సంబంధించి కానీ లేకపోతే ఇతర దేనికి సంబంధించి అయినా సరే కానీ అనుచితంగా అమనుష్యంగా ఎవరు ప్రవర్తించినా సరే మేము మా పార్టీ నాయకులు, మా వైఎస్ఆర్ క్యాడర్ అంతా ఎప్పుడు కూడా బాధితులకు ఎప్పుడు కూడా అండగానే ఉంటాము. ఈ విషయం అయితే ఎంతతో వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మా గిరిజన బిడ్డలు. ఖచ్చితంగా మా గిరిజన బిడ్డలకి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తి ఎవరైనా సరే కానీ అడ్మిట్ పోరాడడానికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు అక్కడ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.